ఈరోజు నీ సహవాసం ఎవరితో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? యవనస్తులైన వారు కానీ, చదువుకుంటున్న బిడ్డలైనా కానీ, మధ్య వయసులో ఉన్నవారు కానీ, ముసలివారు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరితో మన సహవాసం, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం? మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి అనంటే, మన ఆత్మీయ స్థితి దినదినము ఎక్కువ కావాలి అనంటే నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఉదాహరణకు లోక సామెత ఏంటంటే, ఇప్పుడు బూడిద రాసుకునింది అనుకో, ఏమొస్తుంది? బూడిదనే వస్తుంది. బూడిదతోనే ఫ్రెండ్షిప్ చేస్తే బూడిదనే వస్తుంది. జ్ఞానవంతునితో సహవాసం చేస్తే జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానవంతుడు బుద్ధిహీనునితో సహవాసం చేస్తే బుద్ధిహీనుడవుతాడు. అయితే ఈరోజు నీ సహవాసం ఎవరితో, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తూ ఉన్నావు? మాటలు ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నావా? లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆధ్యాత్మికమైన వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉన్నావా? లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు ఉంటూ లోకానుసారమైన వారితో సహవాసం చేస్తూ ఉన్నావా? ఎవరితో మన సహవాసం?